ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఎఫెస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26, 27 వచనాలు ధ్యానించుకుందాం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి. చదవబడిన వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు మనకి మన కోపం యొక్క సరిహద్దుల గురించి చెప్తున్నారు. అంటే కోపపడడం సర్వసాధారణ మానవులుగా, కానీ కోపపడుడి కానీ పాపం చేయకుడి అంటే మీ కోపము పాపము వరకు మిమ్మల్ని తీసుకెళ్లే విధంగా ఉండకూడదు. ప్రపంచంలో మొట్టమొదట జరిగిన మర్డర్ అన్నయ్యకి తమ్ముడి మీద కలిగిన కోపం. ఆ కోపం కూడా అసూయ ద్వారా కలిగింది. కయ్యేను హేబేల్ని చంపాడు. అయితే గమనించండి, కోపం వల్ల ఏమైందంటే క్రోధంగా మారి తన తమ్ముడిని కొట్టి చంపాడు. మనము చాలామంది మీద కోపపడుతూ ఉంటాం. చాలామంది పట్ల కోపం అలా ఉంటుంది. కొన్నిసార్లు మన కోపాన్ని వ్యక్తపరుస్తాం, కొన్నిసార్లు వ్యక్తపరచకుండా లోపలే దాచుకుంటాం. ఆ దాచుకున్న కాలం పెరిగే కొలది ఇంకా కోపం తగ్గకపోతే అది చాలా అపాయకరమైనటువంటి స్థితికి, మనమే పాపం చేసే స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే కోపము 24 గంటల లోపల మీకు కోపాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మనము మన కోపాన్ని దీర్ఘకాలం ఉంచుకుంటే ఏంటి నష్టం అంటే దాని నెక్స్ట్ వచనంలో ఉంటుంది, అపవాదికి చోటియకుడి. కోపము మనలో ఉంచుకొని ఆ కోపాన్ని క్రోధంగా మార్చుకుంటే అర్థమేంటో తెలుసా? అపవాది అనగా సాతానుడు మన జీవితంలో ప్రవేశించి ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి తలంపులు మనలోనికి రప్పిస్తాడు. ఆ వ్యక్తి పట్ల కోపం వల్ల ద్వేషము, ద్వేషం వల్ల క్రోధం వల్ల పగ, దానితో రకరకాల మాట్లాడకూడని మాటలు, చేయకూడని పనులు చేయవలసి వస్తుంది. ఇక్కడ ఒక 2 విషయాలు గమనించాలి. మన కోపము అపవాదికి చోటు ఇవ్వగలదు, మన కోపము దేవునికి చోటు ఇవ్వగలదు. మన కోపానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించామంటే అపవాదికి చోటు ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన కోపాన్ని అణుచుకుని దేవునికి అప్పగిస్తే దేవునికి చోటు ఇచ్చిన వాళ్ళం అవుతాం. పౌలు భక్తుడు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చదవబడిన వాక్యంలో నాకు చోటువి, నా ఉగ్రతకు చోటువి, నేను నీ కోపాన్ని తీసుకుని నీ పక్షంగా నేను వ్యాజ్యమాడతా, నీ పక్షంగా నేను పోరాడతా, నీకు నేను జయమిస్తా. అంతేకాని నీకు నువ్వే కోపాన్ని పగను తీర్చుకోవడానికి ప్రయత్నించొద్దు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు. ఒకటి, కోపాన్ని మనమే వారు చేసిన దానికి మాటకు మాట, తిట్టుకు తిట్టు, బూతుకు బూతు, దెబ్బకి దెబ్బ, నష్టానికి నష్టం కలిగించేస్తే అపవాదికి, సాతానుడికి చోటిచ్చి మనల్ని పాపులు చేస్తుంది కోపం. దేవునికి అప్పగిస్తే దేవునికి చోటిచ్చి దేవుడు విజయం ఇస్తాడు, దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. కాబట్టి కోపంలో సాతానుడికి చోటిస్తున్నావా, దేవునికి చోటిస్తున్నావా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, ఆగ్రహము, కీర్తన గ్రంథం 76 కీర్తన 10వ వచనం, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. నరుల కోపమట దేవుణ్ణి స్తుతిస్తుందట. ఒక్కొక్కసారి ఎదుటి వాని మీద మన కోపాన్ని, వారికి దుర్మార్గతను బట్టి మన కోపాన్ని, పగని తీర్చుకోలేని స్థితిలో, దేవా నీవే చూడు ప్రభు అంటే దేవుడు కార్యం చేసినప్పుడు మన కోపం వల్ల ఏమవుతుందంటే స్తుతిగా మారుతుంది. ఉదాహరణకి రాజు అయినటువంటి ఫరో ఇశ్రాయేలుని బాధపరుస్తున్నప్పుడు, వాడి హృదయము దినదినము కఠినపరుచుకుంటున్నప్పుడు, దేవుడు వాడు కఠినపరుచుకునే కొలది, ఇశ్రాయేల్ మీద కోపపడే కొలది దేవుని అద్భుతాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకనే నిర్గమాకాండం 9వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు అంటారు, నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఓ ఫరో, నీ కోపం వల్ల, నీ హృదయ కాఠిన్యం వల్ల
నా బలమును నేను చూపిస్తాను అని చెప్పి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచుకోలేదు. వాడు కోపపడే కొలది దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఆ అద్భుతాలన్నీ దేవుని నామమును స్తుతించే విధంగా, ఇందాక మనం చదువుకున్న 76 కీర్తన 10వ వచనంలో నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఈరోజు మన శత్రువు మనకన్నా బలవంతుడు, లేక ఎక్కువ మంది, లేక గొప్పవారు అవ్వచ్చు. వారిని దేవునికి అప్పగిస్తే, దేవుడు కార్యాలు చేస్తే మన కోపం వల్ల ఏమైపోద్ది? ప్రైజ్, స్తుతిగా మారిపోద్ది. యేసు ప్రభువుకి కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కోపము డిస్ట్రక్టివ్ యాంగర్ కాదు, కన్స్ట్రక్టివ్ యాంగర్. యేసు ప్రభు కోపం, ఆయన కోపంలో ఎవరిని నాశనం చేయలేదు, కానీ ఆయన కోపంలో ఇంకా అద్భుతాలు చేశాడు. ఒకానొక సందర్భంలో పరిసయ్యులు యేసు ప్రభుని విశ్రాంతి దినము నువ్వు ఎలా స్వస్థపరుస్తావు ఏంటి అని చెప్పినప్పుడు, అరే అది తప్పేమీ కాదన్నా సరే వారు నమ్మనప్పుడు వారి మీద కోపపడి కావాలని ఇంకా స్వస్థపరిచేటట. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడను. కోపంతో ఆ యొక్క చెయ్యి ఓచ చేతి కలిగిన వాడిని, ఆ యొక్క చెయ్య పడిపోయిన వాడిని కోపముతో వారి మీద వారిని చూచి, ఆ పరిసయ్యుని కోపంతో చూచి, అదే కోపంతో ఆ రోగిని చూసి ఒక్క మాటతో ఆ రోగాన్ని గద్దించి వాడిని స్వస్థపరిచాడు. యేసయ్య కోపము ఎవరిని నాశనం చేయలేదు. మరొకసారి యేసయ్యకు కోపం వచ్చినప్పుడు దుర్మార్గులను దేవుని మందిరంలో తరివేసి దేవుని మందిరాన్ని, ఆలయాన్ని శుభ్రపరిచిన సందర్భం కూడా ఉంది. మన కోపం నాశనం చేస్తున్నామా, ఎవరినన్నా దేనన్నా పాడు చేస్తున్నామా? మన కోపంతో ఇంకా బలంగా పౌరుషంగా దేవుని సేవ చేస్తున్నామా? దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. కాబట్టి కోపము సాతానుడికి చోటివ్వగలదు. అదే కోపాన్ని దేవునికి చోటిస్తే దేవుడు గొప్ప కార్యాలతో మన కోపాన్ని స్తుతిగా మార్చగల దేవుడు. మన కోపాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? కోపం యొక్క సరిహద్దు దాటి పగగా ఉగ్రతగా మారకముందే ఆ కోపాన్ని దేవునికి అప్పగించి, ఆ వ్యక్తిని దేవునికి అప్పగించి, దేవుని ద్వారా కార్యాలు పొందుకొని సమాధానముతోనూ స్తుతితోనూ దేవుణ్ణి స్తోత్రించి మనము సంతోషంగా సమృద్ధిగా ఆనందిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకొని ప్రభువుకు మహిమార్థంగా జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనలను, మన కోపాన్ని ఆయనకు అప్పగించేవారిగా మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం బట్టి వందనాలు. మా కోపం వల్ల నాశనాలు చేయకుండా, కోపం వల్ల అయా నీకు మహిమ తెచ్చే విధమైన కార్యమును, పౌరుషముతో నీ కొరకు బ్రతికే భాగ్యమును, కోపాన్ని నీకు అప్పగించి, పగను నీకు అప్పగించి, నీ కార్యాలతో అయా మేము సమాధానము, మేము విజయము పొందుకుని నేను స్తుతించుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని క్షమించి, రక్షించి, కాపాడి మన కోపాన్ని స్తుతిగా మార్చి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.